నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజు అనగా జూలై 1న బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లికి ఇక్కడ కళ్యాణం జరగబోతుంది. అయితే కళ్యాణ మహోత్సవానికి కూడా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే ఇక్కడ కళ్యాణ మండపం పక్కనే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక యూత్ కూడా విగ్రహాన్ని ప్రతిష్టాపించి వీళ్ళు ఇక్కడ సపరేట్గా పూజలు చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం అందరికీ. మీరు ఇక్కడ అంటే ఒకవైపు కళ్యాణం జరుగుతున్నా కూడా మీరు పక్కన మళ్ళీ అమ్మవారిని ప్రతిష్టాపించి పూజలు చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు? కారణం అంటే అక్కడ అంత పబ్లిక్ అంత వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొద్దిగా మేము మా శక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం. ఇట్లా కొంచెం ఎంటర్టైన్ గా ఉండడం కోసము ప్లస్ మా పూజ కూడా జరిగిపోవాలి, మా ఎంజాయ్ కూడా జరగాలి కాబట్టి అన్ని విధాలుగా చూసుకొని మేము ఇలా చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా మేము చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ హరి, నాగేందర్ అన్న అందరి ఫ్రెండ్స్ సహకారంతో మేము అందరం చేస్తున్నాము. ఇది మాకు ఇప్పటికీ 21 ఇయర్స్ అవుతుంది. సో మాకు అమ్మవారు మాకు అన్ని విధాలుగా మమ్మల్ని చల్లగా చూస్తుంది కాబట్టి ఆమెను కొంగు బంగారంగా మేము మెచ్చుకొని మేము ప్రతి ఏటా మేము పూజలు జరిపిస్తున్నాము. ఇది మా అదృష్టం, మా సౌభాగ్యం. అంటే ఎవరి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిపిస్తూ ఉంటారు? ఎవరి ఆధ్వర్యం రామ్ రామ్ గ్రూప్ సేవ నుంచి మా ఆధ్వర్యంలో మా స్నేహితులం ఒక గ్రూప్ పంచుకున్నాము. ఆ రామ్ రామ్ సేవా గ్రూప్ నుంచి మేము ఆసిఫ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి ప్రతి ఇయర్ 21 ఇయర్స్ నుంచి ఇక్కడ జరుపుతున్నాము. అందులో మాకు సహకరిస్తున్న నాగేందర్ అన్న గారు, రాజు గారు ఇక్కడ వచ్చి ఇంత వైభవంగా జరిపించుకునే అవకాశం వీళ్ళు కలిగిస్తున్నారు. మాతో పాటు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇలా అమ్మవారి కళ్యాణం రోజు చేయడం వలన మా స్నేహితులందరికీ కూడా చాలా 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 బాగా జరుగుతుంది. అందరం బాగున్నాం. మా తల్లిదండ్రుల వల్ల మా కుటుంబ సభ్యులు, మా స్నేహితుల ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా బాగున్నారు. చాలా వైభవంగా ఇక్కడ ఈ ఘనంగా జరుపుతున్నాం ఈ ప్రోగ్రాం. సో ఇది ముఖ్యంగా వీళ్ళు 21 ఇయర్స్ నుండి కూడా ఇక్కడ అమ్మవారిని సపరేట్గా ప్రతిష్టాపించి మేము పూజలు నిర్వహిస్తూ ఉంటాము. మాకు దగ్గరికి వచ్చే భక్తులకి లోపలికి వెళ్ళడానికి దర్శనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మధ్యలోనే మేము అమ్మవారిని ఇక్కడ దర్శనం చూపించి మళ్ళీ వాళ్ళను అదే క్యూ లైన్లో పంపించే ప్రయత్నం చేస్తామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరిన్ని బోనాల అప్డేట్స్ కోసం అలాగే అమ్మవారి కళ్యాణ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.